హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజైతే అరిసెలు చేసినండి. మన దీపావళి స్పెషల్‌గా ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఆయిల్ లేకుండా, లోపల పిండి లేకుండా చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్‌లో ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను రేషన్ బియ్యం తీసుకున్నా. మధ్య మధ్యలో వాటర్ అయితే మార్చాలి, లేకుంటే పులుపు వాసన వస్తది. మంచిగా కడిగి మళ్ళీ 2, 3 సార్లు కడిగి వాటర్ అంతా వడగట్టుకోవాలి. పిండి అంతా ఇట్లా జల్లించుకోవాలి. అదే మనము ఎక్కువ క్వాంటిటీ కేజీకి పైన అయితే మిల్లులో ఆడించాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసులతోని చేస్తున్నా కాబట్టి మిక్సీ జార్‌లో పట్టిన పిండి ఈ విధంగా మొత్తం పలుకు లేకుండా జల్లించుకోవాలి. కొంచెం కొంచెం మిక్సీ జార్‌లో ఏసుకొని మంచి పౌడర్ లాగా చేసుకోవాలండి. పిండి మొత్తము ఆరకుండా ఉండడానికి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల కొంచెం తడి తడిగానే ఉంటది. ఒక కొబ్బరికాయ తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్‌లో మిక్సీ చేసుకున్నాం. పిండి పట్టేంత ఒక గిన్నె తీసుకొని బెల్లం వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 గ్లాసులు అంటే హాఫ్ కేజీ బియ్యానికి 300 గ్రాముల బెల్లం అయితే తీసుకున్నా. కేజీకైతే కేజీ బియ్యానికైతే 3 కేజీల బెల్లం తీసుకోవాలి. అదే కేజీ బెల్లానికైతే కేజీన్నర బియ్యంతోని చేసుకోవచ్చండి. ఇట్లయితే పర్ఫెక్ట్‌గా వస్తాయి. బెల్లం అంతా కరిగిందాక కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టాలి, లేకుంటే బెల్లం కరగక ముందుకే పాకం వస్తుంది. మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. పాకం మరీ ముదిరినా కానీ అరిసెలయితే గట్టిగా వస్తాయండి. ఇంకా పాకం అయితే రాలేదు. ఇంకొక 5 నిమిషాల తర్వాతకి మళ్ళీ చూస్తే ఇప్పుడైతే పాకము వచ్చింది. ఈ విధంగా మొత్తము చేయితోని ఇట్లా అంటే చేతికి ఒక ముద్దలాగా రావాలి. చూసారు, ఇట్లా వస్తే పాకం అయితే వచ్చినట్టు. ఇప్పుడు దాంట్లో మనం మిక్సీ చేసిన కొబ్బరి కూడా వేసుకోవాలి. ఒక 4, 5 ఇలాచి దంచేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. కొబ్బరి వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు అండి. కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నువ్వులైతే లాస్ట్‌లో మనం పిండి మొత్తం అందులో వేసి కలిపిన తర్వాతకి అప్పుడు పైనుండి నువ్వులు వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి ఒక స్పూను. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఒక బెల్లం ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెము మనం జల్లించిన పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు అస్సలు లేకుండా ఇక్కడ కలుపుతూనే ఉండాలి. కొంచెం కొంచెం పిండి మరింత ఒక్కసారి వేసినామంటే ఉండల్లాగా ఉండి అరిసెలు బాగా రావు. ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలపాలి. పిండి అనేది మాత్రము ఆరిపోకుండా కొంచెం తడిగానే ఉండాలండి. ఆరిపోతే అరిసెలు ఆయిల్‌లో వేయంగానే సరిగా రావు. ఇప్పుడు కొంచెం పిండి అయితే మిగిలింది. మనకైతే ఇట్లా చేతికి ఇట్లా రావాలి, వస్తే పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు దానిపై కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలండి పిండి ఆరకుండా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాతకి ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని పేపర్ పై వేసి
అరిసెల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌లో ఏసుకోవాలి. ఇంత కొంచెం జారుగానే ఉండాలండి. లేకుంటే అరిసెలు కొంచెం పిండి ఇంకా కొంచెం ఎక్కువేస్తే అవి గట్టిగా అయిపోతాయి. మీరు నువ్వులేసుకోవాలంటే ఇప్పుడు అరిసె చేసినంక దానిపై కొన్ని నువ్వులు జల్లుకుంటే ఇంకా బావుంటది. ఈ విధంగా కొంచెం కలరొచ్చిన తర్వాతకి రెండో వైపు కూడా తిప్పుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? మీరు ఫస్ట్ టైం చేసినా గానీ ఈ విధంగానే వస్తాయి. మన వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా గ్లాస్‌తోని ప్రెస్ చేయాలి అల్ల ఆయిల్ లేకుండా. అది తీసిన తర్వాత ఇంకోటి కూడా ఏసుకొని అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఎంత బాగొచ్చినాయి గదా! అరిసెలు చాలా మందికి ఇష్టం ఉంటది గానీ, చేయడానికైతే కొంతమందికి పాకం గిట్లా రాదు గదండీ! ఈ విధంగా ఒకసారి చూసిర్రంటే ఎప్పుడైనా మన ఇంట్లో ఈజీగా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చండి. ఇది గూడా తీసి ఆయిల్ మొత్తం గ్లాస్‌తోని మొత్తం ప్రెస్ జేయాలి. అంతే అండి. పండగలకు గానీ, స్వీట్ తినాలనిపించినప్పుడు గానీ, ఈజీగా చేసుకునే అరిసెలు, బూరెలు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్ మోర్ లైక్ చేయండి మన